1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కర్ణాటకలో 7,000 మంది విద్యార్థులకి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది సార్. అసలు న్యూస్ వింటే ఎలా అంటే ఏజ్ కూడా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సెక్షువల్ రిలేషన్ వల్లే ఇది వచ్చింది అని చెప్పి, అనుకోకుండా వచ్చిందని కొంతమంది, ఇలా చేయడం వల్ల వచ్చిందని కొంతమంది. బట్ ఏది ఏమైనా సరే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అంటే అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, సొసైటీ, మరి సోషల్ మీడియా, పేరెంట్స్, టీచర్స్, అసలు మరి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత ఇలాంటి టర్న్లోకి వెళ్తున్నారు అని అంటే 15-20 ఏళ్ల క్రితం మనం ఎక్కడన్నా ఓర్డును చూస్తే పులిరాజాకు ఎయిడ్స్ వచ్చిందా విచిత్రంగా చూసేవాళ్ళం. నిజం చెప్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రంగా ఉండేది ఎయిడ్స్. అటువంటిది 13th ప్లేస్కో ఏమో పోయింది, ఇప్పుడు 13th 15th ప్లేస్. ఆ విధంగా ఎయిడ్స్ పైన సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు కలిసి కట్టుగా పోరాడి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎయిడ్స్ మహమ్మారి జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తుందని. సో ఎయిడ్స్ బారిన పడకూడదంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా ప్రజల్లోకి అనునిత్యం ప్రతి డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అమ్మో ఎయిడ్స్ వచ్చిందంట, ఎయిడ్స్ వచ్చి చనిపోయినారంట, ఎయిడ్స్ జీవితాలను ఈ విధంగా నాశనం చేసిందంట అని అనుకొని అందరికీ అవేర్నెస్ కల్పించాం. చాలా వరకు ఎయిడ్స్ మహమ్మారి నుంచి భారతదేశాన్ని కొంచెం దూరంగా జరిపాం, కొంచెం దూరంగా. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే కర్ణాటకలో మామూలు స్కూళ్ళల్లో పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేస్తారు జనరల్గా, ఏమేమి ఉన్నాయని, లోపాలు ఏమున్నాయని. అది దరిద్రమైన వ్యవహారం. అంటే పిల్లలు బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 15 to 25 ఏమో చెక్ చేస్తే 7,000 మంది స్టూడెంట్స్కి ఏమి అభంశుభం జరిగిన స్టూడెంట్స్కి ఎయిడ్స్ వచ్చింది. ఒకటి ఎయిడ్స్ రావడానికి కారణం, ఒకటి లైంగికంగా రావాలి, 2 బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల రావాలి, తల్లిదండ్రులకు ఉంటే వచ్చేవాళ్ళ అది 0.1%, ఎక్కువ మందికి రావు. తల్లిదండ్రులకు ఒకవేళ ఎయిడ్స్గా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సో ఇప్పుడు పిల్లలకు కూడా ఎయిడ్స్ కర్ణాటకలో ఇంత ఎక్కువగా ప్రబలిపోయింది అంటే పిల్లలు విచ్చలవిడితనానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ మధ్య మనం రీల్స్ చూస్తున్నాం, దరిద్రమైన రీల్స్. ఈ పిల్లలు సెక్షువల్ యాక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపడానికి కారణం స్మార్ట్ ఫోన్లో మీరు ఏదో వెతికితే ఈ సెక్స్ను గురించి సెక్షువల్ పిక్స్, ఫొటోస్, యాక్ట్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో పిల్లలు దీన్ని ప్రేరేపితులై దీనికి సెక్షువల్ మనం ఎంజాయ్ చేయాలి. పిల్లలకు ఉత్సాహం ఎక్కువ, ఏమైనా కొత్త గేమ్ ఆడాలని, కొత్త డ్రెస్సులు వేసుకోవాలని, కొత్తగా ఉన్నదాన్ని దేనైనా చూడాలని. ఆ విధంగా పిల్లలు 13 ఏళ్లకే ప్రేమలో పడుతున్నారు, 14 ఏళ్లకే సెక్షువల్గా. 10th క్లాస్ 8th క్లాస్ అమ్మాయిలు గర్భవతులు అవుతున్నారు. మనం చూస్తే హాస్టల్స్లో 9th క్లాస్ అమ్మాయి బాత్రూంలోనే కాన్పైపోయిందని వింటున్నాం. ఎంత దారుణమైన వ్యవహారం. అంటే 8th క్లాస్ 9th క్లాస్లోనే వీళ్ళు సరైన అవగాహన లేని దానివల్ల పిల్లలు ఈ ఎయిడ్స్ మహమ్మారి బారిన పడుతున్నాం. ఏదో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఇచ్చిన ఇంజెక్షనే మనకు ఇస్తే ఆ ఎయిడ్స్ ఉంటే, అదే కూడా గాలిలో ఇంజెక్షన్లో ఉన్నా కూడా గాలిలో 1 నిమిషం కంటే ఎక్కువ బ్రతకదు. ఇప్పుడు శరీరంలో నుంచి బ్లడ్లో నుంచి తీసి బయట 1 నిమిషం పెడితే అది ట్రాన్స్మిట్ కాదు, అది మళ్ళీ ఇంకొకరికి చేస్తే అవ్వదు. ఓకే, ఎప్పుడవుతుంది? సెక్షువల్ ట్రాన్స్మిషన్లో అవుతుంది. ఎందుకంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్లో 24 hours బ్రతుకుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సెక్షువల్ యాక్ట్లో ఎక్కడైనా గీటో ఏదో ఉండి సరైన ప్రొటెక్షన్, ఈ ప్రొటెక్షన్లు కూడా చీప్ క్వాలిటీ ఏదన్నా ఉండి చేస్తే అక్కడ నుంచి ఎయిడ్స్ వచ్చే సంభవం 90% ఉంది. ఆ తర్వాత ఒకరి బ్లడ్ ఉండి ఈయన హాస్పిటల్లో వాళ్ళకి బ్లడ్ అవసరమై ఈయన బ్లడ్ వాళ్ళకి ఎక్కిస్తే వచ్చిన 100కి 100 పాళ్ళు వస్తుంది. ఎందుకంటే లైవ్లో ఉంటుంది కాబట్టి. అంతేగాని ఇంజెక్షన్ల ద్వారా గుచ్చుకొని వచ్చేది చాలా చాలా తక్కువ. ఒక సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ కారుతూ ఉంటే రక్షించడానికి పోయి ఈయనకి ఎక్కడో గుచ్చుకుంటే ఆ బ్లడ్లో నుంచి ట్రాన్స్మిట్ అయిన సందర్భం ఉంది. అది ఎప్పుడో 0.1%. సో పిల్లలకి
ఎయిడ్స్ సంక్రమించింది అంటే దాదాపు అంటే వాళ్ళు ఎంతమందిని చూసింటారు, ఒక 10% మంది విద్యార్థులనే చూసింటారు. 10% విద్యార్థుల్లోనే 7,000 మందికి వచ్చిందంటే 100%కి ఏమవుతుంది, 70,000 మందికో లేకపోతే 1,00,000 మందికో ఎయిడ్స్ ఉన్నట్టు లెక్క. సో తెలియకోకుండా పిల్లలు అనవసరంగా ఈ సెక్షువల్ యాక్ట్స్కి ప్రలోభితులై ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఈ ఎయిడ్స్ బారిన పడిపోయి, అదేవిధంగా చాలామంది అరే ఏమి కాదు ఫస్ట్ లవ్ అని చెప్పి అనుకొని సెక్షువల్ యాక్ట్లో పాల్గొని వితౌట్ సరైన ప్రొటెక్షన్స్ లేకోకుండా వాళ్లకు ఉంటేను, లేకపోతే వీళ్ళే ఎక్కడన్నా చాలామంది ఇప్పుడు కాల్ గర్ల్స్ కూడా ఎక్కువైపోయినారు. 479 తీసేసిన తర్వాత అంటే మేజర్ అయినటువంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ తమ ఇష్టమైనట్టు సెక్షువల్ యాక్ట్లో పాల్గొనవచ్చు, అదొక వృత్తిగా కూడా చాలా మంది వృత్తిగా స్వీకరిస్తున్నారు. వీళ్ళల్లో చాలా మంది దగ్గర, అందరి దగ్గర కాకపోయినా 5% వాళ్ళ దగ్గర కూడా ఎయిడ్స్ ఉంటే సరైన ప్రొటెక్షన్స్ యూజ్ చేయకుండా వీళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటే ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో పిల్లలు కూడా మేమేదో ఈ రీల్స్ చూసి సెక్షువల్ యాక్ట్స్ని స్మార్ట్ ఫోన్లో చూసి దీనికి అలవాటు పడిపోయి ఎక్కడో ఇటువంటి వాళ్ళ దగ్గర పోయి సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటే తొందరపడి ఈ రీల్స్ చూసి ఉత్తేజులైపోయి నేను కూడా సెక్స్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పోయి చేసుకొని సరైన ప్రొటెక్షన్ లేకుండా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి, పిల్లలకి చెప్పండి, ఫ్యూచర్లు కూడా నాయనా ఇట్లాంటి యాక్ట్లో మీరు పాల్గొంటే మీ జీవితాలే. అందుకని పిల్లల్లో 7th క్లాస్ 6th క్లాస్ నుంచి సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి ఒక క్లాస్ పెట్టండి, దాన్ని అందరికీ చెప్పండి. అంటే ఆరోగ్యం గురించి చెప్పండి, ఈ విధంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని గురించి చెప్పండి, ఏ విధంగా మీ జీవితాలను మీరు సఫలం చేసుకోవాలనో, వ్యాధుల నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలనో టీచర్లు డెఫినెట్గా ఒక పాఠ్యాంశంగా పెట్టించి దీన్ని విద్యాబోధులతో పాటు సెక్షువల్ యాక్ట్స్ గురించి తల్లిదండ్రులకు ఏ విధంగా సంతానం పొందుతారు ఏమిటి అనేది ఒక క్లాస్గా పెట్టి నేర్పిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.